Hi friends, welcome to Current Affairs. Today we are going to discuss about top 5 MCQs for most of the competitive exams like SSC, banking, UPSC, APTS exams. This current affairs for 14th August 2026. Please comment your score after watching this video. Let's get started. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 2026లో భారతదేశం ఎన్నవ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది? ఆప్షన్ ఏ 78, ఆప్షన్ బి 79, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 81. థింక్ అండ్ ఆన్సర్. We'll go to the answer. So correct answer is 80. So India became independent on 15th August 1947. So the 2026 celebration is the 80th Independence Day. So 2026లో మనం 80thలోకి అడుగు పెడుతున్నాం. So 79 are completed. Now we are celebrating 80th one. Okay, we'll go to the next question. 2026 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ప్రధాన థీమ్ ఏంది? సో మనము ఈ ప్రధాన థీమ్ 2026 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం అజెండాగా సెట్ చేసుకున్నాము అనే దానికి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నయా భారత్, సెకండ్ ఆప్షన్ యువశక్తి ఫర్ వికసిత్ భారత్ @2047, థర్డ్ ఆప్షన్ డిజిటల్ ఇండియా 2030, ఫోర్త్ ఆప్షన్ ఆత్మనిర్భర్ గ్రామ్. థింక్ అండ్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. Answer is Yuva for Vikasit Bharat 2047. So the 2026 celebrations focus mainly on Vikasit Bharat and also 150 years of Vande Mataram. Okay, so these two topics మీద వాళ్ళు ప్రధానంగా థీమ్ సెట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనకు విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 14th August 2026 మొత్తం ఎన్ని గ్యాలంటరీ అవార్డ్స్ అప్రూవ్ చేశారు? సో ఈ గ్యాలంటరీ అవార్డ్స్ మెయిన్లీ గోస్ టు డిఫెన్స్ ఫోర్సెస్. సో ఎన్ని వాళ్ళు అప్రూవ్ చేశారు అనేది ఆప్షన్ ఏ 68, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 78, ఆప్షన్ డి 80. విల్ గో టు ద ఆన్సర్. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 78. సో 78 gallantry awards were approved for defense forces and CAPF personnel. సో మనకి దీనిని శౌర్య అవార్డులు అంటాం. సో 78 అప్రూవ్ చేశారు. అందులో 13th వర్ పోస్ట్ పోమియస్ మీన్స్ మరణించిన తర్వాత వాళ్ళకి ఇచ్చే దానిలో 13 మనకు మరణాంతరం వాళ్ళు అప్రూవ్ చేశారు. సో మొత్తం టోటల్ 78 ఉన్నాయి. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నీరజ్ చోప్రా మరియు పుల్లెల గోపిచంద్ కలిసి ప్రారంభించిన ఇనిషియేటివ్ ఏది? So first option is Indian School of Coaching Excellence, second option is National Sports Science Mission, third option is India Elite Athlete Academy, fourth option is Sports India Fellowship. Think and answer. We'll go to the answer now. Correct answer is A, Indian School of Coaching Excellence. So మనకి నీరజ్ చోప్రా అండ్ పుల్లెల గోపిచంద్ కలిసి దీని ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇండియాలో బెస్ట్ కోచెస్ను తయారు చేయడానికి, కోచింగ్ ఎక్సలెన్స్. సో ద ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్స్ ఎయిమ్స్ టు బిల్డ్ ఏ పూల్ ఆఫ్ వరల్డ్ క్లాస్ హోమ్ గ్రౌండ్ కోచెస్. సో వరల్డ్ క్లాస్ కోచెస్ని తయారు చేయడానికి దీని ఇనిషియేటివ్ తీసుకున్నారు. విల్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారేందుకు హై పొటెన్షియల్ సెక్టార్ని ఎన్ని ఐడెంటిఫై చేసింది? సో మనం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారేందుకు ఎన్ని సెక్టార్స్లో మనకు హై పొటెన్షియల్ ఉంది అనేది నీతి ఆయోగ్ రిపోర్ట్ తెలిపింది. సో దాని ప్రకారం ఎన్ని ఐడెంటిఫై చేసింది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ 8, 10, 12, 15. Comment down the answer. We'll go to the answer now. Correct answer is C, 12. The August 14th 2PSC కరెంట్ అఫైర్స్ కవరేజ్ స్పోర్ట్స్ ప్రకారం మనకు 12 హై పొటెన్షియల్ సెక్టార్ని మనకు నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో దాంట్లో మనకి ఏమంటే కెమికల్స్, టెక్స్టైల్, సోలార్, టెలికామ్ ఇవన్నీ సెక్టార్స్ని వాళ్ళ హై పొటెన్షియల్ మనం ఇండియా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారేందుకు ఈ 12 సెక్టార్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు.
So we'll go to the final revision ones. 5 quick facts. So 2026 India 80th Independence Day. Okay. సో అండ్ ఆల్సో 2026 ఇండియాలో థీమ్ ఇది దేని మీద ప్రధానమైన ఫోకస్ చేశారంటే యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఎట్ ద 2047 అండ్ ఆల్సో 150 years ఆఫ్ వందే మాతరం. నెక్స్ట్ ప్రెసిడెంట్ అప్రూవ్డ్ 78 గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ 13 పోస్ట్మోయిస్. నీరజ్ చోప్రా పుల్లెల గోపీచంద్ కలిసి మనకి ఏం చేశారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్సీ వాళ్ళు చేశారు. అండ్ నీతి ఆయోగ్ ప్రకారం మనకి ఎన్ని హైపర్టెన్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మనకు మారేందుకు ఎన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారంటే 12. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ కమెంట్ యువర్ స్కోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.